కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వానొచ్చినా వరదొచ్చినా వారొచ్చినా ముందుగా ఎఫెక్ట్ అయ్యే వాటిల్లో థియేటర్లు ఉంటున్నాయి. స్టార్ వాల్యూ ఉన్న ట్రెమెండరస్ కంటెంట్ తో జనాల్ని అట్రాక్ట్ చేస్తే తప్ప థియేటర్లో ఫుట్ ఫాల్ కనిపించడం లేదు. ఓటీటీలు రమ్మంటూ ఊరిస్తుంటే మల్టీప్లెక్స్ల వైపు అడుగులేసేదెవరు? మీరున్న చోటే ఉండండి, 8 వారాల్లో మీ దగ్గరికి మేమే వస్తామని ఓటీటీల్లో మనం నట్టింటికి వెళ్తుంటే థియేటర్లకు జనాలెందుకొస్తారంటూ ఈ మధ్య అమీర్ ఖాన్ అన్న మాటలు ఇండస్ట్రీని ఆలోచనల్లో పడేశాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలైతే తప్ప థియేటర్స్ కు జనాలు రావట్లేదనే మాటలు మరోసారి వినిపిస్తున్నాయి. చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నచ్చే కంటెంట్ ఎంతున్నా, సినిమా బావుందనిపించుకున్నా థియేటర్స్ కు ఆడియన్స్ రావడం గగనమైపోతోంది. రీసెంట్గా సారంగపాణి జాతకం సినిమా అద్భుతంగా ఉందనిపించుకున్నా థియేటర్లలో జనాలు కనిపించలేదు. మీడియం రేంజ్ హీరోల సినిమాలకే కాదు, పెద్ద హీరోల సినిమాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ భాషలో బాగా ఆడిన సినిమాలు కూడా మరో భాషలో థియేటర్స్కు జనాలను ఫుల్ చేయడంలో విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్లలో రిలీజ్ని మానుకుని భూల్ చుక్ మాఫ్ వారం తర్వాత ఓటీటీలో ప్రదర్శనకు రెడీ అయింది. స్త్రీ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన రాజ్ కుమార్ రావు యాక్ట్ చేసిన మూవీ ఇది. పరిస్థితులు మామూలుగా ఉంటే మంచి కలెక్షన్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకూడదని ఓటీటీకే ఫిక్స్ అయ్యారు మేకర్స్.